నేను డాక్టర్ జి శరత్చంద్రారెడ్డి, ప్లాస్టిక్ సర్జన్. అబ్డోమినోప్లాస్టీ అనగా పొట్ట భాగంలో వదులుగా ఉన్న పొట్టని కరెక్ట్ చేయడానికి చేసే శస్త్రచికిత్స. ఇది పొట్ట వదులు అనేది చైల్డ్ బర్త్ అంటే పిల్లలు పుట్టాక లేడీస్లో యూజువల్లీ చూస్తాము. ఇది కాంబినేషన్ లైపోసక్షన్తో కంబైన్ చేసే సర్జరీ కావచ్చు కొందరిలో, లేదు బై ఇట్ సెల్ఫ్ అంటే లైపోసక్షన్ లేకుండా చేసే ప్రక్రియ కూడా కావచ్చు. అలాగే హర్నియాతో కూడిన శస్త్రచికిత్స కూడా కావచ్చు. హర్నియా అనగా పొట్టలోని భాగాలు ఏవైతే ఉంటాయో అది పొట్టలో ఉన్న మజిల్లో ఉన్న వీక్నెస్ నుంచి బయటికి తొంగి చూసినట్టు ఇలా వీక్నెస్ పాయింట్లో ప్రొట్రూషన్ అంటారు. కనిపించే వీక్ ఏరియాస్లో హర్నియాను ఉంటే దానితో పాటు అబ్డోమినోప్లాస్టీ చేసే అవకాశం ఉంది. ఈ హర్నియా ఉన్నప్పుడు చేసేది కాస్మెటిక్ సర్జరీ కింద రాదు. అబ్డోమినోప్లాస్టీ అంటే వదులుగా ఉన్న దానికి మాత్రమే చేస్తే మాత్రం అది కాస్మెటిక్ సర్జరీ కింద వస్తుంది. దీనికి స్కార్ అంటే కింద లోవర్ భాగంలో సిజేరియన్ సెక్షన్కి ఏదైతే గాయం చేసి ఉంచుతారో అదే స్కార్ లోంచి చేసే అవకాశం ఉంది. ఇది చేయించుకోవాలనుకునేవారు ఒక ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ చేసి ముందు ఎగ్జామినేషన్ చేయించుకొని టెస్ట్లన్నీ చేయించుకొని వారు సూట్ అవుతారా, వాళ్ళకి ఏ శస్త్రచికిత్స కరెక్ట్గా ఉంటుంది అన్నది కనుక్కొని చేయించుకోవాల్సిన విషయం. ఈ శస్త్రచికిత్స ఒక 4 నుంచి 5 గంటలు పడుతుంది. హర్నియా అన్నది ఉంటే మెష్ పెట్టే అవకాశం ఉంది. మెష్ అంటే ఇప్పుడు మన కిటికీ జాయిలైతే దోమలు రాకుండా దోమతెర లాగా ఉంటుందో అలాంటి మెష్ మంచి మటీరియల్తో శరీర భాగాల్లో కలిసిపోయే దాంతో లేదా అలాగే ఉండి గట్టిగా హర్నియా రాకుండా ఉండే మెష్ వాడే అవకాశం ఉంటుంది సర్జరీ అప్పుడు హర్నియా ఉన్నవారు. హర్నియా లేని వారికి చర్మము కొవ్వు భాగంలో తక్కువ చేసి, అది లైపోసక్షన్ అంటే ట్యూబ్ ద్వారా ఫ్యాట్ ని తక్కువ చేసినా, లేదు చర్మము కొవ్వు వదులుగా ఉన్నది మాత్రమే తీసేసి దాన్ని కింద కుట్టే అవకాశం ఉంది. ఈ శస్త్రచికిత్స చేసినప్పుడు డ్రైన్స్ అంటే ట్యూబ్స్ 2 పొట్ట చర్మం కింద మజిల్ పైన పెట్టి ఇక్కడున్న ఫ్లూయిడ్ బయటికి రావడానికి ఉంచే అవకాశం ఉంది. హాస్పిటల్లో ఒక 4 రోజులు సర్జన్ ప్రిఫరెన్స్ బట్టి 3 లేదా 4 రోజులు ఉండి తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. ఒక 2 వారాలు మనకు అక్కడ గాయం మానడానికి పడుతుంది. 6 వారాలు పూర్తిగా మానడానికి పడుతుంది. సర్జరీ టైంలో మనకు యూరినరీ కెథెటర్ అంటే మూత్రం పోవడానికి ఒక కెథెటర్ వేస్తారు. అది మరుసటి రోజున లేదా 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ టైంలోనైనా తీసేసి పంపిస్తారు. మామూలుగా మీరు మీ కార్యకృత్యాలు తీసుకునే అవకాశం ఉంది. అండ్ మీరు వేసుకోవడానికి సర్జరీ తర్వాత చర్మం మొదలు కాకుండా బైండర్ అంటారు. బైండర్ అంటే మనకి ఏదైతే లోతొడుగులు ఉంటాయో అలాంటివి మంచి మెటీరియల్తో ఉన్నాయి దొరుకుతాయి. అవి సర్జరీ అయ్యాక టేబుల్ మీద మీకు వేసి వాటితోనే డిశ్చార్జ్ చేస్తారు. మీరు కార్యకృత్యాలు తీర్చుకునేటప్పుడు మాత్రమే తీసి మళ్ళీ వేసుకోవడం ఉంటుంది. అది 6 వారాలు వేసుకోవాలి. మీ ఫైనల్ రిజల్ట్ ఒక 6 వారాల నుంచి 3 నెలల వరకు పడుతుంది. ఎందుకంటే వాపు అదంతా తక్కువడానికి ఆ టైం పడుతుంది. కాంప్లికేషన్స్ అంటే బ్రూయిజింగ్ అంటే దెబ్బలు కొట్టినట్టు ఉంటుంది ఆ పొట్ట భాగంలో. అవి మెల్లిమెల్లిగా ఒక 3 నెలల్లో తక్కువైపోతాయి బ్రూయిజింగ్స్ పూర్తిగా. ఎక్కడైనా నమ్నెస్ అంటే స్పర్శ తక్కువడం అట్లాంటి టెంపరీ ఇష్యూస్ ఉండొచ్చు. మామూలుగానైతే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ. లోవర్ అంటే కింద పొట్ట భాగంలో సిజేరియన్ సెక్షన్ ఏరియాలో ఉన్న కుట్టు దగ్గర వదులు అయినా కానీ లేదా గాయం మానకపోయినా కానీ కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. దీనితో పాటు వారికి ఈ సర్జరీ వల్ల వదులు చర్మము కొవ్వు తక్కువై హర్నియా ఉంటే హర్నియా సరి అయ్యి వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఆత్మస్థైర్యం పెరిగి మంచి బట్టలు వేసుకొని బయటికి తిరిగి వారికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ అధిగమించే అవకాశం ఉంది.